నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. దేవి నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనం కొలవాల్సి ఉంటుంది, ఎటువంటి సమస్యల్ని అధిగమించడం కోసం అమ్మవారిని ఆ రూపంలో కొలవాల్సి ఉంటుంది, అలాగే ఒక జ్యోతిష పండితులుగా చెప్పండి, ఏ రాశి వాళ్ళు ప్రత్యేకించి ఈ రూపాన్ని కొలిచి తీరాలి అంటే ఏం చెప్తారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రూపం అంటే అందరూ అన్ని రూపాలు కొలవాలన్న ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మేషము ధనస్సు వారికి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మనకి గాయత్రి దేవి, గాయత్రి అంటే ఎవరు? సూర్యుడి యొక్క కిరణములు గాయత్రి అంటారు. మేషం వారికి పంచమాధిపతి రవి, ధనస్సు వారికి కూడా భాగ్యాధిపతి రవి. అంటే పంచమ భాగ్యాలు అనేవి ఎప్పుడు కూడా దేవతా సంబంధం కలిగి ఉంటాయి. పంచమం అంటే మన ఉపాసన, 9 అంటే భగవంతుడు. సో మన ఉపాసన భగవత్ సంబంధంగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మేషము అండ్ ధనస్సు వారికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే గాయత్రితో పాటు త్రిమూర్తి అనేటువంటి రూపాన్ని కూడా మనం రెండో రోజు కొలుస్తాము. అయితే ఈ రూపాన్ని కొలవడం వల్ల కలిగేటువంటి ఫలితం శాస్త్రంలో ఏం చెప్పారంటే ధర్మార్థ కామ్య మోక్షాలు, ధనాభివృద్ధి, పుత్రాభివృద్ధి ఇస్తుంది అమ్మవారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి ఎంత లింక్ ఉంటుంది. చూడండి గాయత్రి అంటే ఎవరని చెప్పుకున్నాము? సూర్యకిరణాలని చెప్పుకున్నాం. సూర్యుడు ఎన్నో అధిపతి? సహజ పంచమాధిపతి. జ్యోతిష్ శాస్త్రంలో పంచమ స్థానం దేనికి? సంతానం. ధర్మ అర్థ కామ్య మోక్షాలు, ధన పుత్రాభివృద్ధి అన్నాం. పంచమ స్థానము కేవలం సంతానమే కాకుండా ధనాన్ని కూడా ఇస్తుంది. ఎలాగా అంటే చూడండి, పంచమం ఈజ్ ఆలోచన. మీ ఆలోచన సరిగ్గానే ఉంటే మీరు ధనం సంపాదించగలరు. రాంగ్ డెసిషన్స్ తీసుకున్న రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, రాంగ్ చాయిస్ ఎంచుకుంటారు. మొత్తం మన ఆలోచన మీద ఎంత తెలివైన వాడు అందుకే చేశాడంటావు. తెలివి తక్కువ వాడు ఉన్నాడంటే సంపాదించడం జరగదు కూడా. సో డబ్బు సంపాదించుకోవాలన్న 5వ స్థానమే. అలాగే పిల్లలకి సంబంధించి ఒక థెఫ్ట్ చేసే వాళ్ళు కూడా ఆలోచన కావాలి. పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా కావాలండి. అందరికీ కావాల్సింది ఇంటెలిజెన్సే. కాబట్టి ఏమిటి ఇక్కడ ఈ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ యోగం ఈ యొక్క అమ్మవారి ఆరాధన వల్ల వస్తుంది. గాయత్రి ఆరాధన అండ్ ఇందాక నేను చెప్పినటువంటి త్రిమూర్తి అనేటువంటి అమ్మవారి యొక్క ఆరాధన. అయితే ఈ అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే చక్కెరతో అభిషేకం చేయమని చెప్పింది. చక్కెరతో అభిషేకం చేస్తే చాలా ఫలితం వస్తుందట. అలాగే బెల్లముతో కూడా చేస్తారు, బెల్లం నీళ్ళతో కూడా చేస్తారు అమ్మవారిని. దీంతో ఎక్కువగా చేయాలి. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉన్నటువంటి వారు గాయత్రి మంత్రాన్ని జపిస్తారు. బయటికి చెప్పకూడదు. ఎక్కడ చాలా మంది తెలియక మైకుల్లో పెట్టేసి ఓ వాయిస్తూ ఉంటారు. కాలింగ్ బెల్స్ గా పెడతాను, అస్సలు పెట్టకూడదు అని చెప్పింది శాస్త్రం. అట్లా కాలింగ్ బెల్స్ కాలింగ్ బెల్స్ లోని అసలు అట్లా చేయకూడదు. ఉపనయనంలో చెవులో చెప్తారు, చెవులో చెప్తారు, తీసుకొచ్చి ఫోన్లకి రింగ్ టోన్స్ గా పెట్టేసి అసలు అట్లా చేయకూడదు. ఓం త్రిమూర్తియై నమః అని అనొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఎవరైనా సరే వాళ్ళకి గాయత్రి సాధన కానీ రెండో రోజు చేసినటువంటి వారికి చూడండి, పిల్లలు పుట్టారు కానీ వాళ్ళ అభివృద్ధి లేదు అంటుంటారు చూసా, దానికి బాగా పనిచేస్తుందండి. అభివృద్ధి లేదు అంటే చదువుల్లో కావచ్చు, అనారోగ్యాలతో ఉన్నారని కావచ్చు, మందబుద్ధిగా ఉన్నారని కావచ్చు. ఆటిజం కి కూడా హెల్ప్ అవుతుంది. ఆటిజం కూడా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మన జ్ఞానమే కదా అల్టిమేట్ గా. కాబట్టి ఆటిజం కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అదే విధంగా గాయత్రి సాధన అనేటువంటిది ఏంటంటే పూర్వజన్మ పాపాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా. సో అది చేసుకోవచ్చు. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అయిన మహాని నామస్మరణ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఈ నామాన్ని ఆ రోజు రెండవ రోజు చేసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా వాళ్ళకి లైఫ్ లో. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎవరు చేసుకోవాలి, ఏ సమస్యల నుంచి అధిగమించడం కోసం గాయత్రి దేవిని ఉపాసించాలి రెండవ రోజు అనేది చాలా అద్భుతంగా వివరించారు. అయితే పూజా విధానానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎంతో కొంత డౌట్స్ వస్తుంటాయి, క్లుప్తంగా ఒకసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది దేవి భాగవతంలో చెప్పబడినటువంటిది చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అందులో చెప్పింది ఏమిటంటే ముందు రోజు అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సు అన్నము కానీ లేకపోతే నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని కానీ మధ్యాహ్నం భుజించాలి, గుర్తుపెట్టుకోండి. సాయంత్రం పూట పలహారం మాత్రమే తీసుకోవాలి, అన్నం తినకూడదు. ఇది శాస్త్రం. అమావాస్య రోజే మీ పూజా సామాగ్రి మొత్తం రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ డే ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా తల స్నానం చేసుకొని
స్త్రీలు అయితే 9 రోజులు చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ డే చేసుకుంటే సరిపోతుంది. పురుషులు మాత్రం నిత్యం 9 రోజులు చేసుకోవాలి. దీక్ష తీసుకోవాలనుకునేటువంటి వారు దీక్షా వస్త్రాలు ధరించాలి, ఎర్రటి వస్త్రాలు. అదేవిధంగా ఒకరిని కానీ ముగ్గురిని కానీ ఐదుగురిని కానీ బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి వరుణ ఇచ్చి వాళ్ళని మీ స్తోమతను బట్టి ఒకరు ముగ్గురు ఐదుగురు దాన్ని బట్టి వాళ్ళకి నిత్యము కూడా ఇంట్లో దేవి భాగవతము లేకపోతే చండి ఇట్లాంటి పారాయణాలు 9 రోజులు జరగాలి. కలశం పెట్టేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటి యొక్క ఏదైతే మనకు పూజా మందిరం ఉంటుందో లేకపోతే ఒక రూమ్ లో అరేంజ్ చేసుకుంటారు, ఖచ్చితంగా వేప మండలు ఈ యొక్క మామిడి మండల్ని చుట్టూ మనం అలంకరణ చేసుకొని అమ్మవారి యొక్క పీఠం లాగా ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక వస్త్రం తెల్లటిది కానీ ఎరుపుది కానీ వస్త్రం వేసి చక్కగా బియ్యం వేసి కలశం పెట్టేటప్పుడు ఒక నియమం ఏంటంటే కలశం పెడితే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తీయకూడదు. మధ్యలో ఏదైనా వచ్చింది పురోహితుని పెట్టి 9 days చేయాలి కానీ మధ్యలో ఆపకూడదని శాస్త్రం, తీయకూడదు. దేవుడి గదిలో పెట్టేసి తలపేసేసామండి అంటే కూడా కుదరదు. ఖచ్చితంగా ఇంట్లో ఏమి జరిగినా అది 9 days కంప్లీట్ అవ్వాల్సిందే. ఆ కలశం అది ఎలాంటి కలశమైనా దానం చేయాలి లాస్ట్ రోజు, చివరి రోజు ఆలోచించి పెట్టండి కలశం. పెట్టండి అంటే అలా కాదు, ఎలాంటి దానం చేస్తే అంత గొప్పది వస్తుంది. కానీ చెయ్యం కదా సార్, ఇప్పుడు వెండిది పెట్టేస్తాం, బియ్యం ఇచ్చేసి చెంబు లోపల పెట్టుకుంటే ఇంకేం చేయాలని చెప్పింది శాస్త్రంలో, చేయమని చెప్పింది. అదే కాకపోతే అందులో నవరత్నాలు బంగారం లాంటివి వేస్తారు కలశంలో. కలశంలో ఏం చేస్తారంటే మనకి గంగా యమున సంబంధించినవి ఏమైనా ఉంటే దాన్ని వేస్తారు, లేదనుకుంటే నీళ్ళనే తీసుకుని గంగా యమున అనుకుంటూ మంత్రం చదువుతూ వేస్తారు. చక్కగా కొబ్బరికాయ పెడతారు, అందులో బంగారము లేకపోతే అవన్నీ కూడా వేస్తారు, అవి తీసేసుకోవచ్చు కావాలంటే. కానీ కలశ స్థాపనతో పాటు శ్రీయంత్రం ఉండాలి, అమ్మవారి పటం ఉండాలి, లేదా విగ్రహం ఉంటే మీరు చక్కగా అలంకరణ చేసుకోవచ్చు. శ్రీచక్రానికి రోజు పూజ చేయాలి. అందులో పర్టికులర్ గా మనకి శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే మీకు ఎటువంటి దారిద్రాలు ఉన్నా తొలగిపోవాలంటే బిల్వపత్రం తీసుకొని ఎర్ర చందనము, రక్త చందనము అంటారు, దానికి చక్కగా రాసి ఒక్కొక్క బిల్వపత్రంతో కనుక పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ బిల్వపత్రం మళ్ళీ నెక్స్ట్ డే వాడచ్చు అంటే హ్యాపీగా వాడచ్చు. బిల్వపత్రానికి తప్పులేదు, దోషం లేదు. కడిగేసుకుని చక్కగా పెట్టి ఏమంటే నాకు లలితాసహస్రనామాలు పూర్తిగా వచ్చు, ఒక్కో నామంతో చేయొచ్చు. లక్ష్మీ అష్టోత్తరాలు వచ్చు, లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకోవచ్చు. లేదు ఏమీ నాకు రావండి, శ్రీమాత్రి నమః అనుకుంటూ చేస్తాను, ఉదయం పోయింది సాయంత్రం ఒక అరగంట సేపు చక్కగా చేయొచ్చు. అయితే పూజకు ముందు ఖచ్చితంగా మీరు ఆచమనం చేయడము, సంకల్పం చెప్పుకోవడం చేయకపోతే పూజ చేసిన ఫలితం రాదు. ధ్వజం ఖచ్చితంగా ఉండాలి అక్కడ, గుర్తుపెట్టుకోండి. ధ్వజం అంటే జెండా, జెండా లాగా అమ్మవారి సింహం మీద ఉన్నటువంటి అమ్మవారి కానీ లేకపోతే సింహం ఉన్నటువంటిది కానీ ధ్వజం ఖచ్చితంగా ఉండి తీరాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అమ్మ శాస్త్రంలో చెప్పినటువంటిది ఆవు పేడతో అలకమని చెప్పారు, కానీ ఇవాళ రేపు మనకి టైల్స్ ఏమైనా అలకలేం కాబట్టి కనీసం పేడనైనా అక్కడ పెట్టుకోవాలి. అలాగే చేస్తే ఇంకా అద్భుతం, గొబ్బెమ్మలాగా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటేనే ఆ పూజకు ఫలితం అని చెప్పడం జరిగింది. అలాగే నిత్యము కూడా రోజుకు ఒక్కరినైనా సరే ముత్తైదుని పిలిచి మీరు ఇవ్వాలి. తాంబూలము ఇవ్వాలి. మీ శక్తి. కుమారి పూజ చేసే వాళ్ళు ఫస్ట్ డే, సెకండ్ అంటే 2 సంవత్సరాలు, సెకండ్ డే 3 సంవత్సరాలు, థర్డ్ డే 4 సంవత్సరాలు ఈ వరుస పాటించాలి. ఆ అమ్మాయికి పళ్ళు ఊడిపోవడం కానీ కురుపులు ఉండడం కానీ చేతి నిండా అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మాయిని కూర్చోబెట్టదని చెప్పింది శాస్త్రం. అలాంటి అమ్మాయిని ఇంట్లో చక్కగా పూజ కానీ అక్కడ కూర్చోబెట్టడం చేయకూడదు అని చెప్తుంది. చూడండి ఇందులో మనకి ఎంత ఇది ఉందంటే ఇవాళ రేపు మనకి సొసైటీలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద జరిగేటువంటివి వాడికి అయ్యో మనం పూజ చేస్తున్నాం కదా, మన శాస్త్రాల్లో పూజించమని చెప్పారుగా 10 సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పి ఒక ఇది వస్తుంది. చేస్తే కనుక మనకు ఆ ఫీల్ వస్తుంది. చిన్నపిల్లల మీద ఇట్లాంటివి జరగవు, అదొకటి. అట్లాగే ఇక వస్త్రం అంటారా మీ ఇష్టం, ఈ రంగు వస్త్రమే అని రూల్ లేదు. కానీ దీక్ష తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేల మీద నిద్రపోవడం, చాప మీద నిద్రపోవడము. చాలా మంది ఏమనుకుంటారంటే పడుపేసుకొని పడుకుంటారు, పడుపేసుకొని పడుకోకూడదు, చాప మీదే పడుకోవాలి. అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. నవరాత్రులు మీకు వచ్చింది అనుకోండి, అంటే ముందే వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం అది అయిపోయాక చేసుకోవాలి. కనీసం 1 రోజైనా చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు. నవరాత్రుల్లో చేస్తే శ్రేయస్కరం అని చెప్పింది. మధ్యలో వస్తే నేను ఆపద్దని చెప్పాను, ఉంటే మాత్రం చేసుకోకూడదు, ఉంచుకొని మాత్రం లోబిగా ప్రవర్తించొద్దు అని శాస్త్రం చెప్తుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక 2వ రోజు అమ్మవారి ఏ రూపంలో ఆరాధన చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.